హాయ్ ఫ్రెండ్స్, మాటే మంత్రం పార్ట్ 4 బాడీ లాంగ్వేజ్. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే ఎదుటివారి బాడీ లాంగ్వేజ్ చదవగలడు, అర్థం చేసుకోగలడు. దాని గురించి ఏ పాఠశాలకు వెళ్ళనవసరం లేదు. అయితే అంత తెలిసిన మనిషి తన విషయంలో అది గ్రహించలేడు. ఎదుటివారు తన బాడీ లాంగ్వేజ్ చదువుతున్నారని తెలుసుకోలేడు. తన ధోరణిలో తను పోతుంటాడు. తన శరీరం కూడా ఎదుటి వారికి కమ్యూనికేట్ చేస్తుందనే సత్యం గుర్తించడు. ఒక వ్యక్తి గురించి ఎదుటి వారికి సదభిప్రాయం లేదా దురభిప్రాయం కలగటానికి తన బాడీ లాంగ్వేజ్ కూడా దోహదపడుతుందనే సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో పత్రికలు, టీవీల ప్రభావంతో దీని పట్ల ప్రజల్లో అవగాహన ఇంకా పెరిగింది. ఉదాహరణకి ఇక్కడ 2 వృత్తులు చూడండి. ఒక వృత్తంలో 3 గీతలు, 2 చుక్కలు మాత్రమే ఉన్నాయి. పై బొమ్మలు చూసిన వారు ఎవరైనా తేడాను గుర్తించగలుగుతారు. మొదటి బొమ్మలోని వ్యక్తి ఆనందంగా ఉన్నాడు. 2వ బొమ్మలోని వ్యక్తి విచారంగా ఉన్నాడని సునాయాసంగా అర్థమవుతుంది. అంటే బాడీ లాంగ్వేజ్లో అతి ముఖ్యమైన సంకేతాన్ని అందించేవి కళ్ళు, నోరు అనే రహస్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.